వైసీపీ రౌడీ ముక్కలు మరోసారి రెచ్చిపోయాయి. కృష్ణా జిల్లా కానూరులో టీడీపీ జెండా దిమ్మను కూల్చేశాయి. పోలీసులపైన దౌర్జన్యం చేశాయి. కృష్ణా జిల్లా కానూరులో వైసీపీ విధ్వంసం సృష్టించింది. 1982 నుంచి ఉన్న టీడీపీ జెండా దిమ్మెను వైసీపీ నాయకుడు దేవభక్తుని చక్రవర్తి తన అనుచరులతో కలిసి ధ్వంసం చేశారు. ఊరి ప్రజలు చూస్తుండగానే దిమ్మెను పగలగొట్టి దమ్ముంటే రావాలంటూ సవాల్ చేసి మరీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అసలు ఈ విషయం తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తమ పార్టీ శ్రేణులతో కలిసి కానూరుకి వెళ్లారు. ఇదే సమయంలో ఆగ్రహంతో ఊగిపోయిన టీడీపీ శ్రేణులు వైసీపీ నేత చక్రవర్తి నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. తమ వాహనాల్ని అడ్డుపెట్టి నిలువరించారు. టీడీపీ క్యాడర్కు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సర్ది చెప్పి చట్టపరంగా శిక్షలు పడకుంటే అప్పుడు తేల్చుకుందామంటూ వెనక్కి తీసుకువెళ్లారు. అప్పటికప్పుడు శ్రామికులను పిలిపించి కార్యకర్తలు నాయకులతో కలిసి గంటలోపే కొత్తగా టీడీపీ దిమ్మెను నిర్మించి దానిపై పసుపు జెండాను రెపరెపలాడించారు. కానూరులో వైసీపీ గుండాలు మొదటి నుంచి రెచ్చగొట్టే ధోరణితో ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మండిపడ్డారు. తమ సహనాన్ని చేతగానితనంగా తీసుకుంటే వారికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. చాలా పెద్ద మంది సైకోల్ని ఎంతో మంది సైకోల్ని చూశాం గానీ పెనమలూరు నియోజకవర్గంలో అందరికన్నా ఎక్కువగా పెద్ద సైకో ఇక్కడ తయారయ్యాడు. మొదటి నుంచి కూడా రెచ్చగొట్టడం, ఒక శాసనసభ్యుడని కూడా లేకుండా అగౌరవంగా మా మీద దూషించటం, ఉన్నవి లేనివి మాట్లాడి మీడియాలో అతను ఏదో పెద్ద కొండం తవ్వి ఎలికి పెట్టినట్టుగా మా మీద బురద జల్లేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఓపిక పట్టాం. కానూరు అభివృద్ధి చేస్తే దాన్ని అడ్డుకోవడానికి పిటిషన్లు పెట్టాడు. ఇక్కడ ఎప్పటి నుంచో 82 నుంచి తెలుగుదేశం పార్టీ స్తూపం ఇక్కడ ఉంది. దాని మీద ఇల్లు, చక్రం, నాగలి గుర్తు ఇవన్నీ కూడా ఇక్కడ ఉండేవి. అలాంటిది ఈ రోజు ఉదయం ఇక్కడికి వచ్చి దీన్ని ధ్వంసం చేయడమే కాకుండా రెచ్చగొట్టేటట్టు, నేను పగల కొడతాను, ఎవడొచ్చి ఏం బిగుతాడో చూస్తాను అంటే, ఓర్పుకి సహనానికి కూడా ఒక హద్దు ఉంటది. ఇప్పుడు మా కార్యకర్తల్ని నేను వెళ్ళి అంతు చూడనంటే రోడ్డు మీద గిడిచి కొడతారు. ఓర్పుతో సహనంతో మనం బేడవకూడదు. అతను చేసిన తప్పు మీడియా ద్వారా ప్రపంచానికి తెలియచేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి తొలగించిన చోటే ఇప్పుడు స్తూపం నిర్మాణం చేస్తున్నాం. ఇవాళ మీరు చేసినటువంటి కార్యక్రమం మేము కానీ మొదలు పెడితే ఒక్క వైసీపీ నాయకులకు సంబంధించినటువంటి పరిస్థితులు రోడ్ల మీద కూడా తిరగనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవాళ మీరు అక్కడ చేస్తుంది మీకు ఎంత దమ్ము ధైర్యం ఉందంటే కావాలని చెప్పి రెచ్చగొట్టి విధ్వంసాలు సృష్టించాలని మీ నాయకుడు మీరు చేసినటువంటి విధానాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చూస్తూ ఊరుకోం. దీన్ని చాలా తీవ్రంగా తీసుకుంటాం. ఇలాంటివి చేయాలంటేనే భయపడే విధంగా, ఎందుకంటే ఒక రౌడీ ముక్కలాగా పోలీసులు వాళ్ళ కర్తవ్యాన్ని చేస్తే పోలీసుల మీద తిరగబడతారా? పోలీసులు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ పెడితే పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళి దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేస్తారా? మరోవైపు టీడీపీ జెండా దిమ్మె కూల్చివేసిన వైసీపీ శ్రేణులపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఆ పార్టీ నేత దేవభక్తుని చక్రవర్తిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చి రోడ్డుపై బైఠాయించారు. వైసీపీ కార్యకర్తలు పోలీసుల్ని నెట్టేస్తూ దౌర్జన్యం చేశారు. దాంతో అదనపు బలగాల్ని రప్పించి చక్రవర్తిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.